వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం వంకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వంకాయలు ముందుగా బాగా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయ. అలాగే ఒక బనాలి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డ, కట్ చేసిన ఉల్లిగడ్డ, ఆనియన్ ఒకటి వేసేసి దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒక 5 సెకండ్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు ఎక్కువసేపు కట్ చేసి పక్కకు పెట్టకూడదు, చేదెక్కుతాయి. సో ఇవి వేసేసాక వెంబడే సాల్ట్ వేసుకోవాలి. అది కొద్దిసేపు మరగనివ్వాలి. తర్వాత మనం ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కారం, ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ ఉంచి కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి దాన్ని ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ ఆవిరి పైన ఉడకనివ్వాలి, వాటర్ పోయకుండా. వంకాయ టమాటో ఫ్రై టైప్ అవుతుంది కర్రీ, చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువ వేయలేదు, టమాటో వేసాను కాబట్టి. ఇది అసలు నోరు బాగాలేకపోతే ఇలా సింపుల్గా చేసుకుంటే వంకాయ కర్రీ ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను మన గుత్తొంకాయ కర్రీ కూడా నా ఛానల్లో ముందుగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టైప్ చేయండి. మన ఇలాంటి చిన్న సింపుల్ రెసిపీస్ మీకు ఈజీగా అయ్యేవి వస్తాయి. అలాగే ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి పొడి వేసేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేసి దించేసేయాలి. దానిపైన కరివేపాకు, కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి వేసుకుంటే తినేటప్పుడు చూడండి చాలా టేస్ట్ ఉంటుంది. వేడి అన్నంలోకి తింటే బాగుంటుంది.